పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్కు వెళ్లడం లేదంటూ కూతురును చితకొట్టాడు ఓ తండ్రి. ఆ దెబ్బలు తలలేక ప్రాణాలు విడిచింది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ నుండి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అలాగే ఈ ఘటనకు సంబంధించి పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్లకుంటే వాళ్ళు మందలిస్తారు, అలాంటిది ఇంత దారుణంగా తల్లిదండ్రులు వ్యవహరించడానికి గల కారణం ఏంటి? అలాగే తండ్రి వ్యవహరించడానికి గల కారణం ఏంటి ముఖ్యంగా? సింధు పెదవేగి మండలం రామసింగవరం గ్రామంలో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి సంబంధించిన యలమర్తి రాజారత్నం, స్వరూపరాని ఇద్దరు కూడా అంటే వ్యవసాయ పనులు చేస్తుంటారు. వీరి కూతురు యలమర్తి మల్లేశ్వరి ఈ సమీపంలో ఉన్న రంగాపురం హై స్కూల్లో 6వ తరగతి చదువుతోంది. ఈ మొత్తం అంతా కూడా అంటే పెదవేగి మండలంలో ఉంది. ఈ హై స్కూల్ కి సరిగ్గా వెళ్ళటం లేదు, అదేవిధంగా స్కూల్లో సరిగ్గా చదవటం లేదంటూ గత నెల 22వ తేదీ నాడు ఆ తండ్రి యలమర్తి రాజారత్నం తన కూతుర్ని చితకొట్టడం జరిగింది. ఆ సమయంలో కూతురు మీద దాడి చేయడంతో అంటే కోపం తట్టుకోలేక సరిగ్గా స్కూల్కి వెళ్తానని ఉద్దేశంతో కొట్టిన దెబ్బలకు ఆ అమ్మాయి సోద పడిపోయింది. ఆ తర్వాత వెంటనే సోద పడిపోయిన కూతుర్ని సమీపంలో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి కోమాలకు వెళ్లిపోయింది అని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ చెప్పడంతో వెంటనే ఏలూరులో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ అమ్మాయి చనిపోవడం జరిగిందని చెప్పి ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో వెంటనే అవుతావుతున్న ఈ విషయం బంధువులకు గ్రామస్తులకు తెలిస్తే తమ మీద ఎక్కడ నింద వేస్తారో, తమను ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, పోలీసులు కేసు అవుతారనే ఉద్దేశం భయంతో ఈ తల్లిదండ్రులిద్దరూ కూడా మరో మహిళ సాయంతో అత్యంత రహస్యంగా అంటే ఈ విషయం బయటకు తెలియకుండా ఉండడం కోసం జరిగిన సంఘటన వెంటనే ఆ కూతుర్ని పూడ్చిపెట్టడం జరిగింది. ఆ తరువాత గత 10 రోజులుగా కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల సమీపస్తులు అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా నిలదీయడం జరిగింది. ఆ తర్వాత బంధువులు కూడా అడుగుతుండటంతో తమ బంధువుల ఇంటికి అమ్మాయిని పంపించడం జరిగిందని చెప్పి గత 10 రోజులుగా ఇదే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కానీ నిన్న రాత్రి సమయంలో గ్రామస్తులందరూ కూడా ఆ తండ్రిని తల్లిని నిలదీయడంతో ఎట్టకేలకు ఈ విషయం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన తర్వాత తండ్రి పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు ఆ తల్లిని అదేవిధంగా తల్లికి సహాయకంగా అంటే తండ్రితో పాటు సహజీవనం చేస్తున్న మరో మహిళను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా 2 మహిళలను పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ అమ్మాయి శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టడం జరిగింది, అసలు ఈ సంఘటన గల పూర్వపరాలు ఏంటి, ఏం జరిగిందనే విషయాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఒక విషయం అత్యంత బాధాకరమైన విషయం, తల్లిదండ్రులు చిన్నపిల్లలను చాలా ముద్దుగా చూసుకుంటారు. స్కూల్కి వెళ్ళకపోతే మారం చేస్తుంటే వాళ్ళని బతిమాలి స్కూల్కి పంపించే తల్లిదండ్రులే స్వయంగా తండ్రి ఈ విధంగా స్కూల్కి వెళ్ళలేదని కూతురిని కొట్టి చంపడం అనేది అత్యంత దారుణకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి కేసులు నమోదు చేస్తారనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాధారణంగా ఇంట్లో పరిస్థితి చూసినట్లయితే తండ్రి ఎప్పుడైనా ఎక్కువగా చేయి చేసుకుంటుంటే తల్లి అడ్డుపడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఒక తల్లి అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేసిందా? పోలీసులు అదుపులో ఉన్నారు కదా తల్లి, ఈ విషయాలు ఏమైనా చెప్పారా ఆవిడ? పూర్తి స్థాయిలో విషయం అయితే బయటకు రావట్లేదు. పోలీసులు ప్రస్తుతం 2 మహిళలను అదుపులోకి తీసుకుని అసలు జరిగిన సంఘటన వివరాలు ఏంటి, పూర్వపరాలు ఏంటి అనేది దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం సిఐ ఆధ్వర్యంలో ఈ ఏలూరు రూరల్ సిఐ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతుంది. వాస్తవానికి తండ్రి కోపంతో అదేవిధంగా తండ్రి కూతురు స్కూల్కి వెళ్ళటం లేదనే ఉద్దేశంతో కొట్టడం జరిగిందా, ఉద్దేశపూర్వకంగా కొట్టడం జరిగిందా అనేది పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏది ఏమైనప్పటికీ అంటే ఒక చిన్నారి అంటే 12 ఏళ్ల చిన్నారి ఈ విధంగా ఒక 12 సంవత్సరాల బాలిక స్కూల్కి వెళ్ళటం లేని ఉద్దేశంతో కూతురుని ఈ విధంగా దారుణంగా కొట్టడం, ఆ కొట్టిన దెబ్బలకు తండ్రి కొట్టిన దెబ్బలకు ఆ అమ్మాయి సోద పడిపోయి చనిపోయి ఈ విషయం బయటికి పొక్కకుండా కూడా అతను ప్రయత్నం చేయడం, మొత్తంగా అతను నేరారోపణ నిరూపిత విధంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతని మీద తండ్రి మీద అత్యాచారం కేసు పెట్టబోతున్నట్టుగా మనకి స్పష్టంగా సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం చాలా దారుణమైన సంఘటనగా గ్రామస్తులందరూ చెప్తున్నారు. ఒక విధంగా అంటే తండ్రి విద్యాబుద్ధులు నేర్పాలి, అదేవిధంగా తండ్రి ఇద్దరు కూడా స్కూల్కి పంపించి కూతురుని ఎంతో ఉన్నత స్థితిలో చూసుకోవాల్సిన తల్లిదండ్రులు ఈ విధంగా వ్యవహరించడం ఈ సభ్య సమాజంలో ఒక విధంగా ఒక బాధాకరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఎంత కోపంతో ఉన్నప్పటికీ ఒక విధంగా స్కూల్కి వెళ్ళలేదనే ఉద్దేశంతో కొట్టినప్పటికీ కూడా ఆ అమ్మాయి చనిపోవడం ప్రస్తుతం గ్రామస్తులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తండ్రిని కూడా గ్రామస్తులు అందరూ పుట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తండ్రి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తండ్రి ఎక్కడ ఉన్నాడని పోలీసులు స్పెషల్ టీంలు కూడా ఏర్పాటు చేసి అతను పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే వినాయక్.